విశాఖపట్నం ఉక్కు పరిశ్రమలో ఒక తీవ్రమైనటువంటి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మందికి పైగా కార్మికులు మృతి చెందారు. ఇటువంటి సంఘటనలు గతంలో జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ గారు వీరందరూ రాజకీయాలు చేశారే కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేయలేదు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వనంత ₹1 కోటి పైగా నష్టపరిహారం ఎల్జీ పాలిమర్స్ అని విశాఖపట్నంలో జరిగినటువంటి ఒక సంఘటనలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఆ డబ్బులతో ఆ కుటుంబానికి ఎంతో కొంత మేలు జరుగుతుందని, జరిగినటువంటి ప్రాణ నష్టాన్ని తిరిగి తీసుకురాలేరు కానీ ఎంతో కొంత ఆర్థికమైనటువంటి పరిపుష్టికి ఆ కుటుంబానికి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. భారతదేశం కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూసింది. ఈ రోజు విశాఖపట్నంలో జరిగినటువంటి ఈ దుర్ఘటన కేంద్ర ప్రభుత్వం నుండి కేంద్ర మంత్రులు హొటాహుటిన నిన్న రాత్రికే విశాఖపట్నం పైన అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించదు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, కార్మిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి సుభాష్ విశాఖపట్నం వెళ్ళడు. విశాఖపట్నంలో ఉన్నటువంటి స్థానిక ఎంపీ బాలకృష్ణ గారి అల్లుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వియ్యంకుల కుటుంబం నారా లోకేష్ గారి తోడల్లుడు సంఘటన స్థలానికి వెళ్ళడు. విశాఖపట్నానికి సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నటువంటి హోంశాఖ మంత్రి, డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రి అనిత గారు అక్కడికి వెళ్లరు. నేరుగా ఇండస్ట్రియల్ మినిస్టర్ గా ఉన్నటువంటి భరత్ కర్నూలు వదిలి విశాఖపట్నం రాడు. కేంద్ర మంత్రులే వచ్చిన తరువాత ఉదయాన్నే నిద్రలేసి లంబూ జంబూ మాదిరిగా లోకేష్, పవన్ కళ్యాణ్ గారు ఉదయాన్నే తీరిగ్గా అన్ని కాలకృత్యాలు, టిఫిన్లు గట్రా చేసి ఉదయాన్నే అక్కడికి వెళ్తారు. సరే వెళ్ళారా? చనిపోయినటువంటి కార్మికుల్ని, వారి కుటుంబాల్ని పరామర్శించారా? వాళ్ళకి మానసికంగా ధైర్యాన్ని కల్పించారా? జరిగినటువంటి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారా? అధికారుల మీద చర్యలు తీసుకున్నారా? గతంలో జరిగినటువంటి వాటి నుంచి ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంది? మున్ముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి జాగ్రత్తలు ఏంటి? ఈ అంశాల గురించి ఏమి మాట్లాడు ఎవరు చేయట్లా, రాజకీయాలు చేస్తారు. లోకేష్ గారిని అడిగితే కార్మిక సంఘాల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, విపరీతమైనటువంటి అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని అడిగితే నాకేం తెలుసు అట్ట, నేనేమన్నా నిపుణునా, నేనేమన్నా ఇండస్ట్రియలిస్ట్నా, నేనేమన్నా ఇంజనీర్నా? అసలు కార్మిక సంఘాలు రాజకీయాలు చేస్తున్నాయి, నాతో పాటు రాజకీయాలు చేయట్లేదు, నేనే ప్రైవేటైజేషన్ ఆపా, కార్మిక సంఘాల నాయకుల్లో కూడా రాజకీయాలు ఉన్నాయి అని పిచ్చి పిచ్చిగా వాక్యాలు చేస్తారు. ఈ పిచ్చికి, ఈ ప్రచారానికి, ఈ అసహానికి, ఈ చేతకానితనానికి పరాకాష్ట ఏంటంటే అనఫీషియల్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిఫాక్టో ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు చనిపోయినటువంటి కార్మికుల కుటుంబాలు, చనిపోయినటువంటి కార్మికుల కోసం వచ్చినటువంటి కార్మిక సంఘాల నేతలతో ఎటువంటి వాక్యాలు చేశారో చూద్దాం. నారా లోకేష్ గారు ఏమన్నారంటే, చనిపోయినటువంటి కార్మికుల కుటుంబాలకు మద్దతు తెలిపేందుకు కార్మిక సంఘ నాయకులు వస్తే ఎందుకు వచ్చారా? మీరు ఏం పని ఉండి వచ్చారా? చనిపోయింది ఎవరో, మీకేం పని ఇక్కడికి రావడానికి? మీ కుటుంబంలో ఎవరన్నా చనిపోయారా అని అడుగుతాడు. ఎవరైనా ఇటువంటి వాక్యాలు చేస్తారు. జరిగింది దుర్ఘటన, దీన్ని రాజకీయం చేయాలని మేము అనుకోవట్లేదు, కార్మిక సంఘాలు అనుకోవట్లేదు, కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మిమ్మల్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి లేదా? ప్రశ్నిస్తే మీకంత అసహనమా? ప్రశ్నిస్తే మీకంత భయమా? ప్రశ్నిస్తే మీకు ఎక్కడ లేని, తట్టుకోలేనంత కోపం, ఆక్రోశం, ద్వేషం వారిపైన వస్తుందా? ఎస్, ముమ్మాటికి చనిపోయినటువంటి ప్రతి కార్మికుడు ఆ కార్మిక సంఘంలో ఉన్నటువంటి నేతల కుటుంబ సభ్యులే, మరొకరు కాదు. ఎస్, ఒక అసోసియేషన్ గా ఏర్పడి దేశంలో ఉన్నటువంటి నవరత్నాల కంపెనీలో ఒకటైనటువంటి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా నెలకొని, ఎక్కడో ఖమ్మం, నల్గొండ, గుంటూరు, కడపలో కూడా విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ ఉండాలని ఆత్మ బలిదానాలు చేసుకుని సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కులో ఒక ప్రమాదం జరిగి కార్మికులు చనిపోతే మీ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా చనిపోయారా? మీరెందుకు అడుగుతున్నారని నారా లోకేష్ గారు వ్యాఖ్యానాలు చేస్తున్నారే. ఎస్, చనిపోయినటువంటి ప్రతి కార్మికుడు మా కుటుంబానికి సంబంధించిన వారే. ఇది చెబుతుంది కార్మిక సంఘాల నేతలే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతగా నేను కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా చెప్తుంది. చనిపోయింది కుటుంబ సభ్యులు మాత్రం. అంటే ఎవరి కుటుంబం సభ్యుల్లో మనుషులు చనిపోతే వారే మాట్లాడాలా? ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, ఈ ప్రభుత్వం కనీసం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల వల్ల, ఈ ప్రభుత్వం సరిగ్గా పాటించినటువంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ వల్ల కార్మికులు 10 మందికి పైగా కార్మికులు చనిపోయి క్షతగాత్రులుగా ఉన్న వాళ్ళు ఎంతమంది బతుకుంటారా లేదా అనేటువంటి వేదన, ఆవేదన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని కలిసివేస్తుంటే ఏం వ్యాఖ్యలు చేస్తున్నారు? కార్మిక సంఘాలతో ఏ వ్యాఖ్యలు చేస్తున్నారు నారా లోకేష్ గారు? వారితో ఏంది ఈ వాగ్వాదం? ఏం మాట్లాడుతున్నాడు నారా లోకేష్ గారు? చనిపోవడానికి కారణాలు ఏంటని అడుగుతుంటే నారా లోకేష్ గారిని కార్మిక సంఘ నేతలు ఉక్కు ఫ్యాక్టరీని కాపాడింది నేనంటారు. ఏం కాపాడావు? ఏ విధంగా కాపాడావు? విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చెయ్యాలనుకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని భుజానికి ఎత్తుకొని కాదు, తల మీద ఎత్తుకొని ఊరేగుతుంది ఎవరు? ఊరేగింది ఎవరు? 2019 నుండి 24 మధ్య కాలంలో ప్రైవేటీకరణ తప్పు అని కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గాని,
నారా లోకేష్ గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని లేఖ రాశారా? విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ పైన ఎప్పుడైనా ఉద్యమాలు చేశారా? విశాఖ ప్రైవేటీకరణ ఉద్యమం జరగకూడదు అని మీరు చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగాలని విశాఖపట్నం జిల్లా అధ్యక్షులైనటువంటి అమర్ గారు అప్పుడు నిరాహార దీక్ష చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారికి లేఖ రాశారు. పార్లమెంట్ లో మిథున్ రెడ్డి గారు గాని, పార్లమెంట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు గాని మేము పోరాడారు. మీరేం పోరాడారు? అసలుకి ప్రైవేటీకరణకు నడుం బిగించినటువంటి కేంద్ర ప్రభుత్వంతో పొత్తెందుకు పెట్టుకున్నారు? మీరు మీ రాజకీయ అవసరాల కోసం ఇటువంటి వ్యాఖ్యలు చేయి. రాజకీయం చేయడానికి వచ్చారా అంటూ కార్మికుల్ని మంత్రి గారు మాట్లాడుతున్నారు కదా, అసలు మీరెందుకు వెళ్ళారు? వెళ్లాల్సింది ఎవరు? కార్మిక శాఖ మంత్రి ఎక్కడున్నాడు? నువ్వు ఎందుకు వెళ్ళావంటే డూప్లికేట్ సీఎం, డీసీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన వెళ్ళారు కాబట్టి, ఆయనకి ఎక్కడ మీడియాలో ఎక్కువ ప్రచారం వచ్చిద్దో అని పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు కాబట్టి నువ్వు వెళ్ళావు. మీరు వెళ్తున్నారని మరి పవన్ కళ్యాణ్ వెళ్ళాడేమో తెలియదు. ఆ డీసీఎం ఈ డూప్లికేట్ సీఎం ఇద్దరు కలిసి కార్మికులకు భరోసా ఎవరు? ఫ్యాక్టరీలో ఇంకెప్పుడు ప్రమాదాలు జరగవని చెప్పరు, అక్కడికి వెళ్ళి రాజకీయం చేస్తారు. చనిపోయినటువంటి కుటుంబాలని ఆవేదనని పట్టించుకోరు, వారి ఆక్రందనను పట్టించుకోరు, వారి ఆక్రోశాన్ని పట్టించుకోరు, వారి అభిప్రాయాలు ఏంటో తెలుసుకోరు. మీరు ఆగ్రహం, మీరు అసహనాన్ని ప్రదర్శిస్తారు. ఇంకా సంతోషం, ఈ కార్మిక సంఘ నేతల మీద దాడులు చేసి వారి పైన కేసులు పెట్టకుండా ఉంటే అదే దేవుడికి దండం పెట్టుకుని బయటకు వచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి నారా లోకేష్ గారు అధికారంలో ఉండి, ప్రభుత్వంలో ఉండి, పని చేసేటువంటి అవకాశం ఉండి, మనుషుల యొక్క బాధల్ని, ప్రజల యొక్క సమస్యలను తమ సమస్యగా భావించి ఒక ఆపర్చునిటీ వస్తే దాన్ని మీరు వాడుకొని ప్రజలకు ఎంతో కొంత మంచి చేయాలి. కానీ మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు, మేము 2 ఏళ్ళు 5 అనగానే కాదు 4 అని ఎవరైనా చెప్తే వారి పైన ఇట్లానే మేము రౌడీయిజం, గూండాయిజం, దౌర్జన్యం చేస్తామని చేయడం మంచి పద్ధతి కాదు లోకేష్ గారు. ఇప్పుడైనా జరిగినటువంటి దుర్ఘటనని మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈ దుర్ఘటనకి కారణాలేంటి? భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఉండడానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలి? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తుంది? అక్కడే ఉన్నటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? వీరి మధ్య కోఆర్డినేషన్ ఎలా ఉంది? దీని మీద మీ విజన్ ఏమన్నా ఉంటే చూపించండి. మీ అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ దీని మీద ఏమన్నా ఉంటే చూపించండి. అంతేగాని అన్యాయంగా అక్కడికి వచ్చినటువంటి కార్మిక సంఘ నేతల పైన మీరు నోరు పారేసుకోవడం ద్వారా మీరు చులకనవుతారనే విషయాన్ని మరొకసారి గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ